తమిళనాడులోని మధురై నగరంలో ఒక అసాధారణ ఘటన చోటు చేసుకుంది. మీనాక్షి అమ్మవారి ఆలయంలో ఆధ్యాత్మిక పనులు నిర్వహించే ఒక మహిళ తన నిజాయితీని చాటుకున్నారు. గుడిలో దేవుణ్ణి దర్శించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న ఆమెకు రోడ్లపై నోట్ల కట్టలతో నిండిన ఒక బ్యాగ్ దొరికింది. ఆ బ్యాగ్ లోపల మొత్తం 500 నోట్ల కట్టలే కనిపించాయి. ఇంకొకరైతే దేవుడే తమకు ఈ అదృష్టం కల్పించాడని భావించి ఆ బ్యాగ్ను ఇంటికి తీసుకువెళ్లేవారేమో. కానీ ఆ మహిళ మాత్రం ఆ ధనరాశిని చూసి చలించకుండా వెంటనే తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు. మధురైలోని సిమ్మక్కల్ ప్రాంతానికి చెందిన ఈ మహిళ పేరు సెల్వమాలిని. మీనాక్షి అమ్మవారి ఆలయంలో ఆధ్యాత్మిక పనులు చేస్తూ ఉంటారు. రోజులాగే ఆదివారం రాత్రి ఆలయం నుంచి ఇంటికి వెళ్తూ ఉండగా రోడ్డు మధ్యలో ఒక సంచి పడి ఉండటాన్ని సెల్వమాలిని గమనించారు. రోడ్డుపై ప్రమాదకరంగా ఉన్న సంచిని పక్కకు పడేయాలి అనే ఉద్దేశంతో ఆమె దగ్గరకు వెళ్లారు. అప్పుడే అందులో నోట్ల కట్టలు కనిపించాయి. ఇది ఎవరో పొరపాటున పడేసుకున్నారని భావించిన సెల్వమాలిని పక్కనే భద్రతా విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ఆ సంచిని తీసుకెళ్లి అప్పగించింది. సెల్వమాలిని ముందే బ్యాగును తెరిచి నోట్ల కట్టలను లెక్కించిన పోలీసులకు కళ్ళు బైర్లు కమ్మాయి. ఆ బ్యాగులో మొత్తం 17,50,000 రూపాయలు భారీ నగదున్నట్లు వారు గుర్తించారు. బ్యాగ్లోని లక్షల కొద్దీ నోట్ల కట్టలను చూసి కూడా చలించకుండా నిజాయితీగా తీసుకొచ్చి తమకు అప్పగించిన సెల్వమాలిని ధర్మాన్ని నిజాయితీని పోలీసులు హృదయపూర్వకంగా అభినందించారు. ఈ చర్య ఆమె ఉన్నత వ్యక్తిత్వాన్ని నైతిక విలువలను తెలియజేస్తుందని ప్రశంసించారు. సెల్వమాలిని తన నిజాయితీతో నేటి సమాజానికి ఆదర్శంగా నిలిచారు. సెల్వమాలిని చేసిన ఈ గొప్ప పనిపై స్థానికులు కూడా ప్రశంసలు కురిపించారు. అంత భారీ మొత్తం దొరికినా ఏ మాత్రం స్వార్థంగా ఆలోచించకుండా పోలీసులకు అప్పగించడం అసాధారణమైన విషయమని వారు తెలిపారు. పోలీసులు ఆమె నిజాయితీకి గుర్తుగా శాలువా కప్పి ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ప్రశంసలపై సెల్వమాలిని వినయంగా స్పందించారు. మీనాక్షి అమ్మవారి ఆలయంలో భక్తితో సేవ చేసుకునే తనకు ఆ ధనంపై ఎటువంటి ఆశ కలగలేదని, అది దేవుడి దయ అన్నారు. ఎవరిదైతే ఆ డబ్బు పోయిందో వారు ఎంతో ఆందోళన చెందుతున్నారో నేను అర్థం చేసుకున్నానన్నారు. నిజమైన యజమానికి డబ్బు తిరిగి చేరితేనే తనకు సంతోషమని, తాను చేసిన పని గొప్పది కాదని, అది నా ధర్మమని ఆమె చెప్పారు. ఇదిలా ఉంటే అంత భారీ మొత్తంలో ఉన్న నోట్ల కట్టల బ్యాగ్ ఎవరిది, అది ఆ ప్రాంతంలో ఎందుకుంది అనే వివరాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నగదు యజమాని గుర్తించేందుకు పోలీసుల సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. త్వరలోనే అసలు యజమాని గుర్తించి చట్టపరమైన ప్రక్రియల అనంతరం డబ్బును వారికి అప్పగిస్తారు.